శ్రీస్వామి సమర్థ శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర మొదటి అధ్యాయము మహారాష్ట్ర దేశంలోని అక్కల్కోట గ్రామంలో ఎక్కువ కాలం నివసించి ఆ ఊరిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన మహాయోగి శ్రీ అక్కల్కోట మహారాజ్. ఆయన కలియుగంలో శ్రీదత్తాత్రేయుని 4వ అవతారం. ఆనాటి మహాత్ములెందరో ఆయనను శ్రీదత్త మూర్తి అవతారంగా గుర్తించారు. ఈనాటికి భక్తులకు ప్రత్యక్ష నిదర్శనం చూపించే శ్రీదత్తమూర్తి పాదుకలు గాంగాపూర్లోనివి చాలామంది భక్తులకు శ్రీ అక్కల్కోట మహారాజ్ దత్తమూర్తి అవతారమని నిదర్శనం ఇచ్చాయి. ఉదాహరణకు బాలో జిరాజా గాంగాపూర్లో నిష్టగా గురుచరిత్ర పారాయణ చేస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీదత్తమూర్తి కనిపించి, నేను మీ సంస్థానంలోనే ఉండగా నీవిక్కడకు రావలసిన అవసరమేమీ అని అడిగి అంతర్ధానమయ్యారు. అశ్వనిమాసం 1856 సంవత్సరంలో పంచమి బుధవారం నాడు శ్రీ అక్కల్కోట స్వామి మొదటిసారిగా అక్కల్కోట గ్రామంలో కనిపించారు. అప్పటినుంచి సుమారు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. వీరి అసలు పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, కులగోత్రాలు మొదలైన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎవరికీ ఎప్పుడూ ఈ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడు ఆయన చెప్పిన వివరాలు ఉన్నాకూడా అవి అన్నీ ఒకరీతిగా లేవు. ఒకప్పుడు చింతో పంత్ ఆయనను ఈ వివరాలు అడిగారు. దానికి స్వామి ఇలా చెప్పారు: నా తల్లిదండ్రులు మాదిగవారు. వృత్తి తోళ్ల పని. మరొకసారి ఒక భక్తునితో మేమొక కదలివనం నుండి వచ్చాము అన్నారు. కార్వే అను భక్తునితో నేను యజుర్వేద బ్రాహ్మణుడను. కాశ్యప గోత్రం. పేరు నరసింహభాన్, మీనరాశి. మళ్ళీ అడిగితే చెప్పు తీసుక్కొడతా అన్నారు. మరొక భక్తుడు అడిగినప్పుడు పొడి మాటలతో ఇలా అన్నారు: మూలపురుషుడు, వటవృక్షం, మూలం, మూలానికి మూలం అని. చరిత్రకారులు ఈ మాటలకర్థం ఇలా చెప్పారు: శ్రీ దత్తస్వామి అంటే వృక్షం, దాని ఊడలే ఈ దత్తవతారాలని. వీరిలో శ్రీ అక్కల్కోట మహారాజొకరు. కాని అసలైన అర్థం వీరి చరిత్రను బట్టి చూస్తే కొంచెం వేరుగా కనిపిస్తుంది. శ్రీదత్తాత్రేయుని అంశావతారాలుగా కొలవబడిన అనేక మందికి వీరు గురువులు. అటువంటి ఊడలు గల్గిన వటవృక్షమైన మూలపురుషుడైన శ్రీదత్తాత్రేయులే తామని చెప్పినట్లు నాకు తోస్తుంది. శ్రీస్వామి అనేకసార్లు తమ పేరు నరసింహభాన్ అని చెప్పడం వల్ల, తానే మూలపురుషుడైన దత్తమూర్తిని చెప్పడం వల్ల, తామొక కదళీవనం నుండి వచ్చామని చెప్పడం వల్ల, మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీనరసింహ సరస్వతి స్వాములేనని చాలామంది నమ్ముతారు. శ్రీ నరసింహ సరస్వతి కొంతకాలం గాంగాపూర్లో నివసించి తరువాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ఉంచి శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలానికి సమీపంలోని కృష్ణానదిలో పూలు కనిపించడమే తాము శ్రీశైలం చేరినట్లు గుర్తు అని భక్తులకు చెప్పారు. శ్రీశైలంలో కొన్ని రోజులుండి అక్కడకు కొద్ది దూరంలో ఉన్న కదళీవనం ప్రవేశించినట్లు మాత్రమే తెలిసింది. ఆ తరువాత వారిని గురించిన వివరాలు ఎవరికీ తెలియలేదు. శ్రీ అక్కల్కోట స్వామి చెప్పిన మాటలు ఈ వివరాలకు సరిపోతున్నాయి. అంతేగాక వారి ముఖ్య శిష్యులలో ఒకరైన శ్రీస్వామి సుత ఒకప్పుడు చెప్పారు: శ్రీ అక్కల్కోట మహారాజ్ 1149 సంవత్సరం అనగా శకసంవత్సరం 1071 సంవత్సరంలో చైత్రశుద్ధ విదియనాడు 8 సంవత్సరాల బాలుడుగా మొదట కనిపించారని, వీరు శ్రీనరసింహ సరస్వతి స్వాములేనని. శ్రీస్వామి అక్కల్కోట చేరకముందు దేశమంతటా పర్యటించిన వివరాలు కొంతవరకు లభించాయి. హిమాలయాల్లో కొంతకాలం పర్యటించి బదరీనాథ్, కేదారనాథ్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరీ జగన్నాథ్, రాజూర్, ఉడిపి, పండరీపూర్, సహ్యాద్రి, గిర్నార్, మాతాపూర్, కర్వీర్, పాంచాలేశ్వర్, ఓదుంబర్, కరంజ్నగర్, నరసింహవాడి, రామేశ్వరం, బేగంపూర్, మొహోల్, షోలాపూర్, మంగల్వేడ, గాంగాపూర్ మొదలైన చోట్ల అంతటా తిరిగినట్లు ఆయన చెప్పడమేగాక అప్పుడాయనను చూచినవారు కూడా ఆయన అక్కల్కోట చేరి ప్రసిద్ధికెక్కిన తరువాత చెప్పారు. శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదళివనం ప్రవేశించాక కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అక్కడొక అడవిలో సమాధినిష్టలో 300 సంవత్సరాలపాటు కూర్చుండిపోయారు. ఆయనను పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కనే ఒక పెద్ద చెట్టు కూడా మొలిచింది.
కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడొచ్చి ఈయన వెనుక ఉన్న చెట్టును నరికే ప్రయత్నంలో ఆ గొడ్డలి పెటుకు పుట్టలోని ఒక భాగం నుంచి నెత్తురు కారింది. అప్పుడు అతడాశ్చర్యంతో ఆ ప్రక్క పుట్టను తొలగించగా సమాధినిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు. నెత్తురు ఆయన తొడనుంచి కారుతున్నది. అది చూచి మహాభయంతో అతడు ఆయనను శరణు వేడాడు. అప్పుడు స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని కొనసాగించనున్న దివ్య ప్రబోధంగా తీసుకొని తన పర్యటన ప్రారంభించారు. ఇది స్వామి అక్కల్కోట రావడానికి సుమారు 100 సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటన. ఆ తరువాత వీరనేక చోట్ల ప్రజలచేత అనేక పేర్లతో పిలువబడుతూ చివరకు అక్కల్కోట స్వామిగా వెలిశారు. తన గత చరిత్ర గురించి స్వామి స్వయంగా చెప్పినవి 1-2 కంటే ఎక్కువ వివరాలు లేవు. కర్ణాటక దేశంలో మర్గడనే చోట శివుడి అవతారంగా కొలువబడిన చిదంబరస్వామి ఒకరుండేవారు. ఆయన దేశమంతటా అన్న పానీయాలు కొరతగా ఉండే రోజుల్లోగూడా యజ్ఞాలు చేసి లక్షలాది జనానికి తన యోగ శక్తితో అన్నదానం చేసేవారు. ఆ యజ్ఞాలలోనూ అన్నదానంలోనూ తాము స్వయంగా నేయి అందించినట్లు అక్కల్కోట స్వామి ఒకప్పుడు చెప్పారు. మరొకప్పుడు తాను నిపానిలో ఉన్నామని చెబుతూ భూధర్గడములోని బాబా ఇంకా ఉన్నారా లేదా అని ఎవరినో స్వామి అడగడం జరిగింది. వీరి దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయి. పుణ్యతీర్థాలలో యాత్రికులను పీడించే పూజారులకు తమ శక్తి ప్రదర్శన చేత బుద్ధి చెప్పిన సంఘటనలు కొన్ని, పెద్దపులి, లేడి వంటి వన్యమృగాలతోగూడా మాట్లాడి వాటి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి ఎటువంటి పూర్వపాపాలు ఇటువంటి హీన జన్మను వాటికి కలిగించాయో వాటికెరుకపరచి వాటికి ముక్తినిచ్చిన సంఘటనలు కొన్ని. ముందు ముందు అక్కల్కోటలోనే జరిగిన ఇటువంటి సంఘటనలు చెప్పబోతాం గనుక ఇక్కడ వివరాలు అనవసరం. మచ్చుకి హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టులను సైతం శిష్టులుగా ఎలా మార్చారో తెలుస్తుంది. హరిద్వార్లో 2 పహిల్వాన్లు బల గర్వంతో ఊరిలోని వారిని యాత్రికులను పీడిస్తుండేవారు. కొంతకాలానికి ఘోరమైన వ్యాధులకు గురి అయ్యారు. వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని ఊరిలోని వారంతా సంతోషించారేగాని వీరినెవరూ ఆదుకోలేదు. వారుగూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్నామ స్మరణతో పునీతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులతో భోజనం చేస్తూ ఉన్న శ్రీస్వామికి వారిమీద అకస్మాత్తుగా కనికరం కలిగి మనోవేగంతో వారి దగ్గరికెళ్లారు. భోజనం మధ్యలో లేచివచ్చిన స్వామిని చూచి ఆశ్చర్యపడుతూ స్వామిని మీరెవరని పహిల్వాన్లు అడిగారు. నేనెవర్నైతే మీకెందుకు? ముందర మీ సంగతి చెబుతాను వినండి అని స్వామివారి పాపాలనన్నింటినీ ఏకరువు పెట్టి చివరికిలా అన్నారు. మూర్ఖులారా! బ్రాహ్మణ జన్మెత్తిగుడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవును చంపలేదా? అనడిగారు. ఆయన సర్వజ్ఞత్వానికి నివ్వెరపోయి వారాయన పాదాలమీద పడ్డారు. వెంటనే స్వామివారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరకు వెళ్ళి దానిమీద తీర్థంజల్లి తట్టేటప్పటికీ ఆవు తిరిగి జీవించింది. అంతటితో జనమంతా ఆయన పాదాల మీద పడి మొక్కారు. కొందరు ఆశ్చర్యంతో తమరెవరు అని ప్రశ్నించారు. నేను యజుర్వేద బ్రాహ్మణుడను. నా పేరు నరసింహభాన్. మూలపురుషుడు వటవృక్షం దత్తనగరం అని సమాధానమిచ్చారు. కొందరికి సంశయం తీరక వేదం వల్లించమని అడిగారు. అప్పుడు స్వామి 4 వేదాలలో నుంచి వారెక్కడడిగితే అక్కడ వప్పచెప్పి వారి సందేహాన్ని తీర్చారు. స్వామి అనేకమంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లోనే తీర్చి యోగసిద్ధిని ప్రసాదించిన సంఘటనలున్నాయి. ఒక గుహలో శ్రీదత్తాత్రేయుని సాక్షాత్కారం కోసం ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశారు. అతని తపస్సుకు మెచ్చి శ్రీదత్తమూర్తి ఆయనకు స్వప్నంలో కనిపించి రేపు నేను నీ గుహద్వారంలో దర్శనమిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. మరుసటి ఉదయం ఆ యోగి దర్శనం కోసం వేచియుండగా గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి కనిపించింది. దానిని చూచి ఆ యోగి భయపడుతుండగా శ్రీస్వామి అక్కడకొచ్చి అభయమిచ్చి ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఒకప్పుడు అలోనిబువా అన్న బ్రహ్మచారి మరో ముగ్గురితో కలసి
పూరీ జగన్నాథ యాత్రకి వచ్చాడు. దురదృష్టవశాత్తు నలుగురు తీవ్రమైన జ్వరంతో గదిలో పడివున్నారు. సేవ చేసేవారెవరూ లేక బాధపడి భగవంతుని తలుచుకుంటుండగా ఒక మెరుపు మెరసి వెంటనే శ్రీ అక్కల్కోట స్వామి నడుముమీద చేతులుంచుకొని ఆ గదిలో ప్రవేశించారు. ఆయన కృపా దృష్టివారిపై ప్రసరించిన తక్షణమే నలుగురికి స్వస్థత చేకూరింది. ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తమరెవరని అడిగారు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు, అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నాను. అయినా సహ్యాద్రి, గీర్నార్, కాశీ, మాతాపూర్, కర్వీర్, పాంచాలేశ్వర్, ఓదుంబర్, కరంజ్నగర్, నరసింహవాడి, గాంగాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు. ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడం చేతవారికి తీవ్రమైన ఆకలి కలిగింది. ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరొకవైపు వారి మనస్సు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూంది. తక్షణమే ఆ ప్రక్క ఇంట్లోనుంచి ఆ నలుగురికి భోజనానికాహ్వానం వచ్చింది. స్వామిగూడ వారిని వెళ్ళి భోంచెయ్యమన్నారు. కోరిన మరుక్షణమే స్వామి కృప వలన వారికి షడ్రసోపేతమైన భోజనం లభించింది. కొద్దిసేపట్లో స్వామి కృపా దృష్టి వలన రోగులు తక్షణమే ఆరోగ్యవంతులయ్యారనే వార్త అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం చాలామంది అక్కడకు చేరారు. వచ్చిన వారిలో ఒక అంధుడున్నాడు. అతడు స్వామిని స్మరించడంతో తృప్తి చెందక ఆయన దర్శన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తన మెడలోని దండను తీసి అతనివైపు విసిరారు. ఒక పండితుడు దానితో ఆ అంధుని కళ్ళు తాకాడు. వెంటనే అతనికి దృష్టి వచ్చింది. అందరూ వెళ్లిన తరువాత ఒక వృద్ధుడు స్వామి చెవులో తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకున్నాడు. స్వామి తదేకంగా అతనివైపు చూచి, వృద్ధుడా, మృత్యుముఖంలో గూడా నీకి ఆశ, మమకారాలు వదలడం లేదా? ఎప్పుడు వాటినుంచి విముక్తి పొందేది? గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్థుడివి, నా భక్తుడివి. నీ విషయవాసన వలన నీకీ జన్మ కలిగింది అన్నారు. ఆ వృద్ధుడు స్వామి మాటలను పూర్తిగా నమ్మలేకపోయాడు. అప్పుడు స్వామి అతని నొసట విభూతి పెట్టి, గత జన్మలో నీవెవ్వరో చెప్పు అన్నారు. వెంటనే అతనికి పూర్వజన్మస్మృతి కలిగి, నేను అప్పాతేలి, అనగా తేలి అంటే నూనె వ్యాపారి, మీరు శ్రీ నరసింహ సరస్వతి, నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాలమీద పడ్డాడు. స్వామి అతని నొసలు తాకినంతనే తిరిగి బాహ్య స్మృతి కలిగింది. ఇంతలో అతని భార్య పిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతమంతా మరచి సంతోషంతో స్వామి ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఈ వృత్తాంతమంతా తర్వాత అలోనిబువ, వామనబువ అన్న సాధువుతో చెప్పాడు. తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్లి అక్కడ తన పాదుకలను వదిలారు. నైజాం నవాబు ఆ పీఠ నిర్వహణకే 8 పల్లెల జాగీరును సమర్పించుకున్నారు. ఆ రోజుల్లో శ్రీస్వామిని అందరూ చంచల భారతి అనేవారు. క్రీస్తు శకం 1838 సంవత్సరంలో స్వామి మంగల్వేడ వచ్చారు. ప్రఖ్యాత మహాత్ముడైన దామాజీ సమాధి అక్కడనే ఉన్నది. అక్కడ స్వామి 12 సంవత్సరాలున్నారు. బాలకృష్ణబువ అన్న యోగి తప్ప ఆ ఊరిలో మరెవ్వరూ స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదు. పిచ్చివాడనుకునేవారు. దిగంబరుడుగా తిరుగుతుండడం వలన ఆయనను దిగంబరుబువ అనేవారు. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు శ్రీస్వామి పిచ్చివాడిలాగా, పసిపిల్లాడిలాగా, దెయ్యం పట్టినవాడిలాగా ఉండేవారు. మట్టిలోనే కూర్చునేవారు. బాలకృష్ణబువ ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగనిలాగ నడుము పైన చేతులుంచుకుని దర్శనమిచ్చేవారు. ఆయనను దర్శించిన వెంటనే బాలకృష్ణబువాకు కన్నీరు, రోమాంచితము మొదలైన రకరకాలైన భక్తిభావాలు అనుభవమయ్యేవి. బాలకృష్ణబువ అంటే సామాన్యుడు కాదు, ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు. ఒకరోజు భటను, పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంట భిక్ష చేయవలసినదని ప్రార్థించాడు. స్వామి వెంటనే అంగీకరించారు. ఆ రోజు సాయంత్రం స్వామి వారింటికెళ్లారు. పేదవాడై నందువలన స్వామికి తగిన సత్కారం చేయనందుకు
భట్లో లోపల బాధపడ్డాడు. ఆ సంగతి గ్రహించి స్వామి అతని భార్యయైన గీతాబాయితో ఒక పాల రొట్టె చేసిపెట్టు చాలు అన్నారు. ఇంట్లో పాలు లేనందువలన వెంటనే ఆమె పాల వాడింటికి బయలుదేరింది. స్వామి అది చుచి ఒడిలో పిల్లవాడినుంచుకొని ఊరంతా వెతికినట్లు ఇంట్లో ఆవునుంచుకొని ఎక్కడికో బయందేరావే అన్నారు. అందుకు గీతాబాయి, మా ఆవు గత 4 సంవత్సరాలుగా కట్టలేదు. పాలివ్వదు అని విన్నవించుకున్నది. ఆ మాట వింటూనే స్వామి లేచి ఆవు దగ్గరకు వెళ్లారు. అమ్మా గాయత్రీ అని ఆవును సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నిమురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలివ్వాలి అని చెప్పారు. వెంటనే పాలు పితకమని భర్తో చెప్పి, పాల రొట్టెకోసం సాయంత్రం వస్తాను అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. భట ఆవుకు మొక్కి పాలు పితికాడు. అతనాశ్చర్యానికి అంతులేదు. సమృద్ధిగా పాలొచ్చాయి. సాయంత్రమయ్యేసరికి పాల రొట్టెచేసి భార్యాభర్తలిద్దరూ స్వామికోసం ఎదురుచుచారు. చెప్పిన రీతిన స్వామి వచ్చి రొట్టె ఆరగించివారి నాశీర్వదించి వెళ్లారు. మంగళవేళలో ఉన్నప్పుడు శ్రీస్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ల పొదల్లోనూ పడుకుని నిద్రపోతుండేవారు. ఆయనలా ముళ్లలో పడుకునికూడా మహా ఆనందంలో మునిగి ఉండడం చూచి బసపతేలి అనువాడు, ఈయన మహనీయుడా? సిద్ధపురుషుడా? పిచ్చివాడా? అని ఆలోచిస్తూ ఆయనకు నమస్కరించాడు. వెంటనే స్వామి అతనికేసి తీక్షణంగా చూచి, నేనెవరైతే నీకెందుకు? అన్నారు. తన మనోభావాన్ని అంతలో గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజునుండి ఆయన సేవకే తన కాలాన్నంతటినీ అంకితం చేశాడు. అసలే పేద కుటుంబం. సంపాదన మాని పిచ్చివాని సేవకంకితమైన భర్తను గురించి చాలా బాధపడి అతని భార్య కూలిచేసి పిల్లలను పోషించుకునేది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజున స్వామి చివాలున లేచి వేగంగా నడవడం ప్రారంభించారు. ఈ వింత చూచే వారంతా కూడా పరుగెత్తవలసి వచ్చింది. చివరికి అందరినీ విడచి ఆయన ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. బసప్పతేలి ఆయనను వెంబడించాడు. భయంకరమైన ఆ అడవిలో స్వామి అండ అతనికి ధైర్యాన్నిచ్చింది. దారిలో ఒకచోట అన్నివైపులా నల్లటివి, పచ్చటివి పాములు అసంఖ్యాకంగా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపుతూ, నీకెన్ని కావాలో అన్నింటినీ తీసుకో. ఈ అవకాశం మరి తిరిగి రాదు అని తొందరచేశారు. ఆయన మాటను జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకుని తన ఉత్తరీయంతో 4.5 అడుగుల పొడుగుగల ఒక పామును పట్టుకుని మూట గట్టి భుజాన వేసుకున్నాడు. అడవి దాటిరాగానే స్వామి బసప్పతో, ఇంటికి పోయి మూట విప్పి చూచుకో అన్నారు. బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూచినప్పుడు అతని ఆశ్చర్యానికి అంతులేదు. అది ఒక బంగారపు ముద్ద. జరిగిన ఉదంతం విని అతని భార్య స్వామి శక్తిని గ్రహించింది. ఒకసారి స్వామి మండుటెండలో బాబాజీభట్ ఇంటికి వెళ్లి చల్లటి మంచి నీళ్లు కావాలని అడిగారు. ఇంట్లో బిందెలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. దొడ్లో బావి పూర్తిగా ఎండిపోయింది. మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచి నీళ్లు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంటనీరు పెట్టి నీళ్లకోసం పక్కింటికి బయలుదేరింది. అది చుచి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకుని గట్టిగా నవ్వి అన్నారు, మీ బావిలో నీరు కావలసినంత ఉంది. లేదంటావేం? నేను చూపిస్తారా? అని ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లారు. పసిపిల్లవాడికి వలె ఆమె చూస్తుండగానే ఆయన ఆ బావి ప్రక్కనే మూత్ర విసర్జన చేశారు. చూస్తుండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది. భక్తులు ఇప్పటికీ ఈ బావిని దర్శిస్తుంటారు. మంగల్వేడా దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహెబు బిచ్చమెత్తుకు జీవిస్తూ పిచ్చివానిలాగా తిరుగుతుండేవాడు. అయినా స్వామికి మాత్రం అతనెంతో భక్తిగా సేవచేసి చిలుము ఇస్తుండేవాడు. ఒకరోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచారు. వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కొన్ని వేలమంది అతని దర్శనం చేసుకునేవారు. పిచ్చివానిలా అనిపిస్తూ అతడు
తన దగ్గరికి వచ్చే వారిమీద రాళ్ళు విసిరేవాడు. అయితే అవి సామాన్యంగా ఎవరికీ తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. మంగల్వేడాలో ఉండగా శ్రీ అక్కల్కోట స్వామి మరో ఇద్దరు మహాత్ములను కలుసుకొనిన అద్భుత సన్నివేశం ఒకటి ఆయన చరిత్రలో పొందుపరచబడి ఉంది. స్వామి అప్పుడప్పుడు ఆ ఊరి బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుంటుండేవారు. ఒకరోజు ఉదయం ఆయనలా కూర్చునియుండగా తేజోమూర్తులైన మరో ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరికీ అర్థంకాని వింతయైన సంభాషణ జరిపారు. వారిలో ఒక యతి, ఎందుకెడుస్తావ్? అన్నారు. రెండవవారు, ఎందుకు పిలుస్తున్నావ్? అన్నారు. స్వామి, ఎందుకు చూస్తున్నావ్? అన్నారు. అంతటితో ఆ ముగ్గురు అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్లారు. అక్కడ ఏం సంభాషణ జరిగిందో, ఆ వచ్చిన ఇద్దరు ఏమైనారో ఎవరికీ తెలియలేదు. కాని కొంతసేపటికి శ్రీస్వామి ఒక్కరే దిగి వచ్చారు. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నారు. రాజా పట్వర్ధన్ ఆస్థానంలో ఒక రామదాసు ఉండేవాడు. అతను గర్విష్టి. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకుని నిద్రపోయారు. బయటకు వెళ్లవలసిన రామదాసు స్వామి లేస్తారేమోనని కొంతసేపు ఎదురుచూచాడు. ఎంతసేపటికి స్వామి లేవకపోయేటప్పటికీ విసుగుతో ఆ రామదాసు మఠం బయట తాళం వేసుకుని వెళ్లాడు. పని తొందరలో మఠంలో స్వామి ఉన్న సంగతి పూర్తిగా మరిచిపోయి చాలాసేపు ఊళ్ళో తిరుగుతూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒకసారి జ్ఞాపకం రాగానే రామదాసు మఠం వైపుకు పరుగెత్తాడు. దారిలో ఒక నది ఒడ్డున దూరంగా కూర్చుని పసి పిల్లవాడిలాగా ఆడుకుంటున్న స్వామిని చూచి ఆశ్చర్యపోయాడు. అయినా తన కళ్లను నమ్మలేక మఠం తెరచి చూచాడు. లోపల ఎవరూ లేరు. ఈ వింతను షోలాపూర్ వాస్తవ్యుడైన పరశురాం భట్గోరే స్వయంగా చూచారు. 1850 సంవత్సరంలో స్వామి మంగల్వేడా వదిలి వెళ్ళిపోవడానికి సంబంధించి ఒక వింతైన సంఘటన ఉన్నది. ఎండలో స్వామి ఊరి పొలిమేరల్లో తిరుగుతూ అక్కడి పొలిమేరల్లో పనిచేసుకుంటున్న పండరీనాథను చెప్పుల జత ఇవ్వమని అడిగారు. వెంటనే పండరీనాథ తాను తొడుక్కొని ఉన్న చెప్పులను స్వామికి ఇచ్చాడు. అవి వేసుకుని గబగబా నడుస్తూ స్వామి కొద్ది నిమిషాల్లో వెళ్ళిపోయారు. అది చూచి ఏకనాథన్నాడు, ఆ పిచ్చివాడికి నీ చెప్పుల జత ఇచ్చావు. ఇప్పుడతను అయిపు లేకుండా వెళ్ళిపోయాడు. మీ పెద్దవాళ్లు నిన్ను తిడతారు. పండరీనాథ్ ఆందోళన పడ్డాడు. మరుక్షణమే స్వామివాళ్లను సమీపించి చెప్పులు పండరీనాథ కప్పచెప్పి, ఇక మీ పెద్దలు నిన్ను తిట్టరులే అని చెప్పి వెళ్ళిపోయారు. స్వామి అక్కడే ఉండి వాళ్ల మాటలు విని ఇలా చేసి ఉంటారని వాళ్లనుకున్నారు. కాని కొద్ది నిమిషాల్లో షోలాపూర్ నుంచి వస్తున్న బాటసారులు వాళ్లకెదురై షోలాపూర్కు 2 మైళ్ల దూరంలో తాము అక్కల్కోట స్వామిని చూచామని చెప్పారు. ఆ తరువాత స్వామి తిరిగి మంగల్వేడ ఎన్నడూ రాలేదు. ఆ తరువాత స్వామి మాహోల్ అనే ఊళ్ళో గణేష్ సోని మమల్తదార్ ఇంట్లో ఉన్నారు. ఆ ఊళ్ళో 125 సంవత్సరాలు పైబడిన గవేస్వామి అనే యోగి ఒకరుండేవారు. ఆయన యోగంలో తన శరీరాన్ని గాలిలో 8 అడుగుల ఎత్తున తేల్చేవారు. ఒకసారి ఆయన శ్రీస్వామిని ఆహ్వానించి ఏకాంతంలో ఆయనతో చాలాసేపు మాట్లాడి ఆనాటినుంచి యోగాభ్యాసాన్ని విడిచిపెట్టారు. శ్రీస్వామి కృపవలన బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత దానితో ఆయనకేం పని? ఆ ఊర్లోనే ఒక నేత పనివాడు స్వామిని దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని స్వామిని వేధించడం మొదలెట్టాడు. చాలా రోజులు అతని మాటను స్వామి పెడచెవిని పెట్టారు. ఒకసారి ఆయన నాగనాథుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఆ సాలె ఆయనను దర్శించి తిరిగి ఆయనను అదేమాట అడిగారు. అప్పుడు స్వామి వేలితో ఒక దిక్కు చూపించి, అదిగో బ్రహ్మం చూడు అన్నారు. ఆ వైపున అతనికి భయంకరమైన త్రాచు పాములు కనిపించగా అతడు భయపడిపోయాడు. ఆ అనుభవం అతనికి కొన్ని రోజులపాటు నిలిచిపోయింది. గవే స్వామి అతనిని చూచి జాలిపడి అతనిని రక్షించమని స్వామిని ప్రార్థించాడు. అంతటితో అతనికా భయం వదలిపోయింది. అర్హత లేని దానికొరకు అడగకూడదనడానికి ఈ దృష్టాంతం చాలు. వినాయక చవితికి మమల్తదార్ సోని పెద్ద ఎత్తున
గణపతి ఉత్సవాలు చేయించేవాడు. రోజూ శ్రీస్వామి కూడా హాజరయ్యేవారు. ఒకరోజు రాత్రి సంకీర్తన మధ్యలో స్వామి లేచి వెళ్ళిపోతున్నారు. సోని ఆయనను ఉండవలసిందిగా ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆయనకు తోడుగా మమల్తదార్ పంపిన పనివాడు మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామీ అని ఆయననడిగాడు. వేసవి తరువాత అని సమాధానం ఇచ్చారు స్వామి. అసలు రహస్యం, సోనికి ఒక ఉంపుడు కత్తె ఉండేది. సోని జీవితంలో అనేక చిక్కులు తలెత్తి ఆ దుస్సాంగత్యం ఆయన వీడే వరకు బాధిస్తూనే ఉన్నాయి. ఆమెను విడిచిపెట్టిన తరువాత వేసవి ఎండల వంటి ఆ చిక్కులు తీరి తరువాత స్వామి దర్శనమయింది. మహాత్ములు భక్తుల లోపాలను ఎలా సరిదిద్దుతారో దీని వల్ల మనం చూడవచ్చు. మోహోల్లో 5 సంవత్సరాలుండి తిరిగి స్వామి షోలాపూర్ చేరారు. అక్కడ ఒక దత్తమందిరంలోకి వెళ్ళి ఒక మూల చిన్న పిల్లవాడిలా ఆడుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు చింతోపంత్ స్వామి తేజస్సును చూచి ఆయనొక సిద్ధ పురుషుడే ఉండవచ్చునని మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి అతనికేసి చూసి, నేను సిద్ధ పురుషుణ్ణి, మరొక పురుషుణ్ణి నీకెందుకు అన్నారు. వెంటనే ఆయనకు సాష్టాంగపడి చింతోపంత్ ఆయనను తన ఇంటికి భోజనానికి రమ్మని ప్రార్థించాడు. ఆ రోజే పంత్ మరికొంతమందిని ఆ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయాని కందరూ సమావేశమయ్యారు. దాదాజీ అనే అతిథిస్వామి వాలకం చూచి ఏవగించుకొని చింతోపంత్ చెవిలో ఇలా అన్నాడు. ఏ నియమాలు ఆచరించని ఈయన నా నీవాహ్వానించింది? ఆయన పంక్తిని కూర్చొని భుజించడం మనవంటివారికి తగదు. క్షణకాలం చింతోపంత్ మనస్సుకి ఆ మాట నిజమేననిపించింది. మరుక్షణమే వాకిట్లో కూర్చున్న స్వామి లేచి, నీ మనస్సులో వికల్పం కలిగింది. నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరారు. పంత్ తన తప్పును గ్రహించి క్షమాపణ కోరాడు. స్వామి క్షమించి ఉండిపోయారు. మరికొన్నాళ్లకి స్వామిని పంత్ మరొకసారి భోజనానికి ఆహ్వానించాడు. స్వామి వచ్చారుగాని ఎంతసేపటికి కంచె ముందు కూర్చోలేదు. ఆయన తింటేనేగాని ఇంట్లో ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. షోలా పూర్ కలెక్టరు ఆఫీసులో పనిచేస్తున్న చింతోపంత్ కుమారుడు దాజీబా ఆఫీస్కు ఆలస్యమవుతుందని తొందరపడుతున్నాడు. చివరికి గత్యంతరం లేక చింతోపంత్ అతనిని ముందు భోజనం చేసి ఆఫీస్కు వెళ్లమన్నాడు. కాని దాజీబా ఏది ఏమైనప్పటికీ స్వామికంటే ముందు భోంచేయరాదని నిర్ణయించుకొన్నాడు. 11 గంటలకు స్వామి భోంచేశారు. తొందరగా దాజీగూడా భోజనం ముగించి స్వామి దగ్గర సెలవు తీసుకుని ఆఫీస్కు వెళ్లాడు. త్వరత్వరగా హెడ్గుమాస్తా దగ్గరకు వెళ్లి తన ఆలస్యానికి దాజీ క్షమాపణ చెప్పుకున్నాడు. అంతులేని ఆశ్చర్యంతో హెడ్గుమాస్తా దాజీకి హాజరుపట్టి చూపించాడు. తాను రాకముందే తన సంతకం హాజరుపట్టీలో ఉండడం చూచి దాజీ అది స్వామి మహిమ అని వెంటనే గుర్తించాడు. ఈ సంఘటన జరిగింది 1856 సంవత్సరంలో. సరిగా ఇటువంటి సంఘటనే సీరిడి సాయిబాబా చరిత్రలోనూ తాజుద్దీన్ బాబా చరిత్రలోనూ కూడా చూడవచ్చు. కొద్ది కాలంలో ఉద్యోగం నుండి రిటైరైన చింతపంత్కు అక్కల్కోట సంస్థానంలో మంచి ఉద్యోగం దొరికింది. ఆయన స్వామిని తనతో అక్కల్కోట రమ్మని ప్రార్థించాడు. ఇది వేసవికాలం. వేడి ఎక్కువగా ఉన్నది. వర్షాలు కురిశాక వస్తాను అన్నారు స్వామి. పంత్ ఒక్కడే వెళ్లి ఉద్యోగంలో చేరాడు. కొద్ది రోజుల తరువాత అక్కల్కోట రాజు చనిపోయారు. ఆయన తమ్ముడు రాజైనారు. పెద్ద వర్షం కురిసింది. ప్రకృతి అంతా పచ్చగా అందంగా ఉన్నది. సంచారి అయిన స్వామి అక్కల్కోట చేరారు. Please like, share and subscribe, also comment.